నమస్తే తల్లి. బిగ్ బాస్ లో మాధురి బయటకు వచ్చేసారు. అనుకోని విధంగా వచ్చింది. అంటే గౌరవ్ వస్తాడని చెప్పి చాలా మంది ఊహించారు, కానీ మాధురి వచ్చి బయట ప్రోమో కూడా అద్దరిపోయేలా ఇస్తుంది. ఆన్సరింగ్ ఎలా అనిపిస్తుంది? మామూలుగా ఇట్లా ఎలా అనిపిస్తుంది అంటే నిజంగా సామాన్యులకు బిగ్ బాస్ లో అవకాశం లేదట్టుంది. ఆమె డేరుగా చెప్పింది బిగ్ బాస్ గురించి. ఇప్పుడు ఆమె ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు అంట, ఆమెకు నచ్చినప్పుడు పోవచ్చు అంట. శివాజీ గారు కూడా అదే మంట పుట్టించి ఆన్సర్ ఇచ్చింది. శివాజీ గుట్టకలేసిండు శివాజీ గారు కూడా. బిగ్ బాస్కి ఆమె ఇష్టం వచ్చినప్పుడు వస్తుందంటే ఆమె ఇష్టం అంతే. ఆమె అత్తగారు ఇల్లేమో మరి అది. ఆమె అత్తగారు ఇల్లేమో దేవల మాధురి గారికి. నిజంగానే దువ్వాడి సీన్ గారు అట్నే చెప్పిండు. ఆమెకు ఒకళ్ళు ఎదురు వచ్చినా స్మాషేనంట, ఆమె ఎదురు వెళ్ళినా స్మాషేనని చెప్పింది కరెక్టే. నిజంగా బిగ్ బాస్ కూడా అదిరిపోయింది ఆమె దెబ్బకి. శివాజీ గారికి ఇచ్చే సమాధానము ప్రతిది కూడా వెటకారంగా, ఏదో పొగరుగా, లేకపోతే నేనే చేయగలను అనే విధంగా ఇచ్చినట్టుగా అనిపిస్తుంది నెటిజన్స్ కి, చూసే వాళ్ళందరికీ. చూసే వాళ్ళకి అందరికి అనిపిస్తుంది. మడిచి పుట్టిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి అహంకారం కొట్టొచ్చినట్టుగా అనొస్తుంది. అది డబ్బులో ఉన్న మహస్యం. డబ్బు ఎవరినైనా బండబెట్టుద్ది, ఎవరు మాట్లాడలేరు. అది దివ్యల మాధురి గురించి ఇంకెంత చెప్పినా తక్కువే ఆమెకి. ఆమె గురించి దువ్వాడి సీన్ గారు కరెక్టే చెప్పిండు. దయచేసి సీన్ అన్న, దువ్వాడి సీన్ అన్న నీకే చెబుతున్నా, నీ పుట్టోకు దండేసి దండం పెట్టకుండా నువ్వే చూసుకో ఆమె గురించి. బిగ్ బాస్ నాన్న వచ్చిండు, అమ్మ పోయింది. ఇంకేముంది పాపం, మ్యూస్ చేసే వాళ్ళకి లేకుండా పోయింది. మంచి మంచి మ్యూస్ చేస్తారు. వాళ్ళిద్దరు ఉండాలి అనుకున్నారు, కంటెంట్ బాగా వస్తుంది అనుకున్నారు. మళ్ళీ మాధురిని ఎందుకు బయటికి పంపించారు? వాళ్ళిద్దరి మధ్య ఏమైనా బాండ్ ఏర్పడిద్దనా? మాధురిని బయటికి పంపిలే. ఆమె చెప్పిందిగా, నేను ఉండదలుచుకోలేదు, నేను ఉండాలనుకున్నా రావాలనుకున్నా నాకు అవసరం లేదు బిగ్ బాస్ లో ఉండటం. నేను రావాలనుకున్నా చూసినా ఏంది ఆమె ఎక్స్పీరియన్స్ కోసం అంట. మరి వాళ్ళ ఆయన మనకు తెలియదుగా. అంటే చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. గూగుల్లో దువ్వాడ బర్త్డే ఒకలా వస్తుంది, November 4th ఏమో ఆయన బర్త్డే అంటుంది. మరి ఏ ఆయన ఏంది మనకు తెలియదు. కానీ స్పష్టంగా దివ్యల మాధురి గారు మాత్రం ఉండాలనుకున్న రోజులు ఉంది. ఏం పెట్టాలనో హౌస్లో స్విచ్ పెట్టి పోయింది. ఆమె వచ్చిన కాంచి పాపం తనుజ మారిపోయింది. ఇంకా తనుజ గారికి ఇప్పటి నుంచి బ్యాస్ట్ టైం స్టార్ట్ అయింది. ఎన్నిపోటు అంటే ఏమన్నా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనుకుంటున్నావు? మనకి వినపడుతుంది, చెబుతుంది, కానొస్తుంది కదా. గేమ్ ఆడే కాడు కూడా చూసినవా, నీకు బాండింగ్ ఎవరు లేరు, నువ్వు ఒక్కదాన్ని ఆడుకోవాలి గేము, దాన్ని నేల దానికి జరగాల అని చెప్పింది కదా. నాన్న పోయిండి, అమ్మ వచ్చింది. కానీ మళ్ళీ నాన్న ఒంటరి అయిపోయింది, అమ్మ వెళ్ళిపోయింది. కూతురా చిన్న కూతురికి తేడు సకలన్నీ నేర్పిపోయి బ్యాడ్ చేసింది. ఏం చేద్దాం మళ్ళీ రాజు నువ్వు పోయినవా అంటే ఆ చెప్పే దాంట్లో ఇంకా నచ్చట్లా. ఇప్పుడు ఇంతకు ముందు మాట్లాడితే క్యూట్నెస్ అనిపించింది తనుజ గారు. ఎందుకు ఏమో పెట్టినా నీ పుజాలు ఇంకా ఆయన వచ్చి ఏం పెడతాడు. తనుజ ఎందుకు ఆమెని సేవ్ చేయలేకపోయింది? ఎందుకు వాడలేదు పవర్ ని? మనకేమైనా చెవులు దొబ్బినాయా, కళ్ళు రావట్లేదా మనకి? ఆమె చెప్పిందిగా నేనే వద్దన్నానని. ఆమె శివాజీ గారు పెట్టినప్పుడు చెప్పిందిగా నేనే వద్దన్నా. చెప్పినా నాకు ఇష్టం లేదు, నేను రావాలనుకున్నా, నేను ఎక్స్పీరియన్స్ చేసుకున్నా, నేను డబ్బుల కోసం కాదు వచ్చింది, నేను ఒక క్లారిటీ ఉంది, నేను ఇప్పుడు సేవ్ కావాలన్నా అయ్యి మళ్ళీ పోతానని చెప్పింది కదా. క్లారిటీ ఇచ్చింది, బాగానే ఇచ్చింది, బాగా డేవర్కి ఇచ్చింది. నమస్తే బ్రో. నమస్తే. రీసెంట్ గా అనుకోని విధంగా మాధురి బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చి అడిగిన తర్వాత నేనే కావాలని వచ్చాను అంటే బిగ్ బాస్ ప్రమేయం ఏం లేదా? అనుకున్నప్పుడు రావచ్చు, అనుకున్నప్పుడు పోవచ్చా? అవును, శివాజీ గారితో అన్నది ఇంటర్వ్యూలో. ఆమె అంటే ఓడిపోయినప్పుడు ఇలాంటివి కామనే అండి. జనాలు ఓటింగ్ తక్కువ వచ్చింది, ఆమె వెళ్ళిపోయారు. ఆమె 2 daysలో మా రాజే బర్త్డే అని చెప్పారు. రీజన్ కూడా బయటకు వచ్చి మంచి పని చేశాను. బర్త్డేస్ అని రాజా అంటారు అనుకుంటా. సరే, బర్త్డేస్ వస్తూనే ఉంటాయి ఎవ్రీ వీక్. విన్నింగ్ అనేది ఒకసారి ఉంటుంది, అది బిగ్ బాస్లో ఒకసారి ఛాన్స్ వస్తుంది. అది ప్రూవ్ చేసుకోలేకపోయారు. మేబీ ఆడియన్స్ ఓటు వేయలేదు కాబట్టి, ఆమె తక్కువ ఓట్స్ వచ్చాయి కాబట్టి ఆమె ఎలిమినేట్ అయ్యారు. కానీ ఓడిపోయినప్పుడు సమాధానం కూడా ఇలాంటివి రాకుండా కొంచెం మంచిగా చెప్తే బాగుంటుంది. ఎందుకు మరి నేను అనుకున్నా కాబట్టి నేను వచ్చిన, ఎవరి ప్రమేయం లేదు అని ఎందుకంటుంది? ప్రమేయం ఉంది, ఆడిషన్ ప్రమేయం ఉంది కాబట్టి బయటకు వచ్చింది. ఆమె అనుకుంటే రాలా, ఓట్లు తక్కువ వచ్చాయి కాబట్టి వెళ్ళిపోయింది. ఆమె ఓడిపోయింది. తనుజ అండ్ మాధురి గారు మంచి ఫ్రెండ్స్, అమ్మ కూతురు లెక్క. కానీ ఎందుకు లాస్ట్ కి పవర్ ఎందుకు వాడలేదు ఆమెను ఉంచడం కోసం? ఒకటి అమ్మ, అది గేమ్ పరంగా చూసుకుంది. ఏదన్నా ఆడియన్స్ ఓటు ద్వారానే ఉండాలి, లేదా మన గేమ్, మన హార్డ్ వర్క్, మన బిహేవియర్ పరంగానే బిగ్ బాస్ హౌస్లో ఉండాలి అని అనుకొని ఉంటుంది. రెండోది వచ్చేసి రాము గారు రిక్వెస్ట్ చేశారు, యూజ్ చేయకండి, అట్లా సేవ్ చేయకండి అని. ఈ 2 కారణాలు అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే వచ్చిన ఎలిమినేట్ అయిన వాళ్ళందరినీ సేవ్ చేసుకుంటూ పోతే ఇంకా రిటర్న్ వస్తూ ఉంటారు. అట్లా చేయకూడదు. వెళ్ళిపోయేలా వెళ్ళిపోతారు, ఆడియన్స్ డిసైడ్ చేస్తారు.
సంజన గారిని అంతే తీసుకొచ్చారు, భరణి గారిని అంతే తీసుకొచ్చారు, శ్రీజ గారు కూడా 2 days ఉండి వెళ్ళిపోయారు. అట్లా రావడం కరెక్ట్ కాదు. ఎలిమినేట్ అయ్యే వాళ్ళు ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు. చివరికి వచ్చేదే 5 members. మేము టాప్ 5 అనే చూస్తాం, వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ అవుతాం. మాకు రాము రాథోడ్ ఎందుకు ఆపాడు? రాము రాథోడ్ అదే నాకు అర్థం కాలే. ఇంకా ఆయన కేకలేస్తుండు, ఆనందపడుతుండు. మరి ఆయనకేం ప్రాబ్లం నాకు అర్థం కాలే. మాధురితో ఏమైనా ప్రాబ్లం ఉందా? పెద్ద గొడవలు కూడా ఏం కాల రాము గారికి ఆయనకి. మరి ఎందుకని ఆయన అలా చేశాడో అర్థం కాలే నాకు కూడా. మరి 24 hours లైవ్ చూస్తే కానీ అర్థం కాదు అక్కడ ఏం జరిగిందో. వాళ్ళిద్దరికి పెద్ద నామినేషన్ కానీ టాస్క్లలో కానీ పెద్ద గొడవలు కాల. మరి రాము గారికి అంత ఎందుకని ఎగ్జైట్మెంట్, ఎందుకు అంత ఆనందపడ్డారో అర్థం కాలే. ఇప్పుడు నామినేషన్స్ లో కూడా తనూజ అండ్ ఇమాన్యుయల్ చాలా ఫైర్ మీద నడుస్తున్నట్టుగా చూపించారు ప్రోమో కూడా. మరి ఏంటి వాళ్ళిద్దరి పరిస్థితి ఏంటి? స్టార్టింగ్ లో మంచిగా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు నువ్వా నేనా అన్నట్టుంటున్నారు? అంటే వాళ్ళకి ఫుడ్ విషయంలో, టాస్కుల విషయంలో, గేమ్ విషయంలో ఇష్యూస్ అవుతున్నాయి. గేమ్ పరంగా అలానే ఉండాలి. వాళ్ళు ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒకళ్ళ గురించి ఒకరు స్టాండ్ తీసుకోవాలి, ర్యాప్ ఉండాలి. ఇంకా మనుషులు తగ్గే కొద్దీ ఇంకా గొడవలు ఎక్కువ అవుతాయి. వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళు స్టాండ్ తీసుకోవాలి, స్ట్రిక్ట్గా ఉండాలి. ఇంకా గొడవలు అయితేనే ఉంటాయి ఉండే కొద్దీ. భరణి గారిని ఎందుకు అంటే 100% మాస్క్ వేసుకుని ఆడుతున్నారు, ఫేక్ ఉంటున్నారని ఎందుకు అన్నారు మాధురి గారా? అంటే ఆమె మధ్యలో వచ్చింది కదా, బయట కొంత ఆట చూసి వచ్చింది, బాండింగ్స్లో ఉంటాడు కాబట్టి ఆ మాట అంది. బయటికి వెళ్ళి వచ్చాక కూడా కంటిన్యూ చేస్తుండ్రు. కొంతవరకు తగ్గాడు, ఇప్పుడు కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది కానీ బాండింగ్స్ అనేది ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఆమె చెప్పింది కరెక్టే కానీ మరీ అంత 100% అయితే కాదు, మరీ అలా చెప్పకూడదు. కొంతవరకు ఉంది ఆయన. ఫేక్ ఆడుతున్నారు అంటారు మీరు కూడా? ఫేక్ అని చెప్పరు కానీ సేఫ్ గేమ్ అని చెప్పచ్చు. సేఫ్ గేమ్ ఆడుతున్నాడా? ఏ విషయంలో అనిపించింది మీకు? ఏ విషయంలో అంటే కొన్నిట్లలో స్టాండ్ తీసుకోరు. ఎగ్జాంపుల్ ఆయన వచ్చాక స్టేజ్ మీద డ్యాన్స్ ఇవ్వాలి, అటు దివ్య గారు ఇటు తనుజ గారు ఎవరో ఒకరు సపోర్ట్ చేయొచ్చుగా, మధ్యలో స్ట్రక్ అయిపోయి ఉన్నారు. దివ్య గారు అంటేనే ఉండి ఏందండి అలా అయిపోయారు, ఇటన్నా అటన్నా వెళ్ళండి అని. అంటే ఇద్దరు క్లోజ్ ఎటో ఒకటి వెళ్ళాలి కదా. మరి అలా ఆగిపోతే సేఫ్ అనాలా ఫేక్ అనాలా? ఎవరో ఒకరికి సపోర్ట్ చేయాలి కదా. అట్లా అని స్టాండ్ తీసుకోవట్లేదు. అది సేఫ్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, ఫేక్ అని అయితే అన్ను. సుమన్ శెట్టి గారి గేమ్ ఎలా అనిపిస్తుంది? ఆయన ఓకే, ఆయన బాగా ఆడుతాడు, ఆయన బ్రహ్మాండం. ఆయన కానీ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరికి వేలు పెట్టి చూపే పని లేదు. వీళ్ళిద్దరు బాగా ఆడతారు, అన్నెసెసరీ గొడవలు పట్టడం అట్లాగేం చేయరు. వీళ్ళిద్దరి వల్ల ఇంట్లో కొంచెం గొడవలు తగ్గుతాయి. అంటే కిచెన్ డిపార్ట్మెంట్ అప్పుడు గొడవ పడ్డప్పుడు సర్ది చెప్పడం, ఇమాన్యుయల్ కెప్టెన్ ఉన్నప్పుడు నలిగిపోయాడు. అలాగే సుమన్ శెట్టి గారు కూడా, ఆయన కూడా గొడవలు ఉన్నప్పుడు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు, పెంచడు. మిగతా వాళ్ళు ఉంటే అక్కడే చెప్తారు. మిగతా వాళ్ళు గొడవలు పెట్టే రకం కానీ వాళ్ళు బెటర్. బిగ్ బాస్ తనుజాకి సపోర్ట్ చేస్తున్నారంటే ఏమంటారు? బిగ్ బాసా? బిగ్ బాస్ తనుజ గారికి ఏమండి అది తెలీదు. కాకపోతే ఆమె అన్నప్పుడు ప్రోడక్ట్ కదా, ఆ మాత్రం ఉంటుంది, సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నా. అది కాక ఆమె స్ట్రాంగ్, బాగానే ఆడతారు. చాలాసార్లు ఎమోషనల్ అయ్యారు ఆమె. ఇప్పటికీ కొన్ని విషయాలు ఎమోషనల్ అవుతుండ్రు. అది అవ్వకుండా ఉంటే బెటర్. ఎమోషనల్ అయితే చూసి ఎప్పుడో ఓటింగ్ తగ్గుతుంది, అది మైనస్. ఆయన పొలిటీషియన్ కదండి, అట్లా ఏమి ఎదురు చూడట్లే మేము. మాధురి గారు ఆమె ఇన్స్టా రీల్స్ చేస్తారు, ఆమె వేరు, ఆమె వీడియోస్ పరంగా ఉన్నారు. ఆయన ఓన్లీ పొలిటీషియన్, ఫుల్ టైం పొలిటీషియన్ ఆయన. సడన్ గా డిమాన్ పవర్ ని బయటకు వెళ్ళిపోమని చెప్పి నాగార్జున గారు అంటే రీతు కొంచెం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చింది. దాని మీద కొంచెం ట్రోలింగ్ అండ్ కాస్త కొంతమంది మంచిగా కొంతమంది చెడుగా అనుకుంటున్నారు. మీరేమంటారు? అంటే వాళ్ళిద్దరికి ఎంత ర్యాప్ అయినా ఉండొచ్చు, ఎంత క్లోజ్ అయినా ఉండొచ్చు. కానీ బిగ్ బాస్ అంటే ఎక్కువ ఫ్యామిలీ ఆడియన్స్, అంటే 60% ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు, మిగతా వాళ్ళు ఎవరైనా కావచ్చు. అట్లా ఆయన ఫిజికల్ అవుట్ అంటే పుష్ చేయటం, నెట్టడం, కొంచెం వైలెంట్గా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఆయన అక్కడ అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండలా ప్రవర్తించాడు. నాగార్జున గారు సాటర్డే వచ్చి శివ సినిమాలో నాగార్జున లాగా చేశాడు, అంతే తేడా. వీళ్ళు ఇలా చేస్తే ఆయన అలా చేస్తాడు.